I'll show you a cute basic flower with wool. Come on, I'll show you. So first knot వేసుకోవాలి. నాట్ ఇట్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్. నేను దాని మీద ఒక షార్ట్ వీడియో చేస్తాను ఫర్ మోర్ క్లారిటీ. సో నాట్ వేసుకున్న తర్వాత స్లోగా ఆ హోల్లో నుంచి మనం క్రాచెట్తో అల్లడం స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ 6 times అల్లుకున్నాను ఫస్ట్. అండ్ దెన్ మళ్ళీ ఫస్ట్ అల్లిన దాంట్లో నుంచి ఒక సర్కిల్ ఫామ్ చేయడానికి, జనరల్గా రౌండ్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ కలుపుతాం కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే 2 steps కలిపేసి ఒక సర్కిల్ ఫామ్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ మనం ఫ్లవర్కి 5 petals అనుకున్నాను నేను. సో 5 petalsకి ఒక్కొక్క పెటల్ అలా ఆ రౌండ్ సర్కిల్ చుట్టూ మనం అల్లేసుకుంటూ వచ్చేయడమే. సో ఫస్ట్ ఇక్కడ ఈ రౌండ్ సర్కిల్ కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ 4 steps తీసుకున్నాను. అంటే చిన్న ఫ్లవరే కాబట్టి నేను 4 steps తీసుకున్నాను. మీరు కావాలంటే 8 steps తీసుకోవచ్చు, 10 steps తీసుకోవచ్చు. ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే ఫ్లవర్ కరెక్ట్గా అంటే ఒక షేప్లో వస్తుంది. ఆడ్ నెంబర్స్ అయితే కొంచెం పెద్దది చిన్నది అయిపోతుంది. సో మేక్ షూర్ టు టేక్ ఈవెన్ నెంబర్స్. సో నేను ఇక్కడ 4 numbers తీసుకున్నాను. సో ఐ మీన్ 4 తీసుకున్నాను. సో 4 steps వేసిన తర్వాత మళ్ళీ ఈ సర్కిల్ లోపల నుంచి మనం ఆ క్రాచెట్ని పెట్టి ఈ ఊల్ని లాగుతా ముడ్లేస్తూ ఉండాలి. చూడ్డానికి అంత డిఫికల్ట్గా ఉంటుంది కానీ చేస్తే అర్థమవుతుంది. చాలా ఈజీగా ఒక్క స్టెప్ వస్తే మొత్తం అదే స్టిచ్ మాట, మొత్తం అంతా అదే స్టిచ్తో వేసేస్తూ ఉండాలి. సో ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. ఒక్కసారి క్రోచెట్ పట్టుకొని స్టార్ట్ చేస్తే ఇంకా ఆపేది లేదు, వెళ్ళిపోతుంది. చూడ్డానికి అలా ఉంటుంది కానీ బట్ ఇట్స్ వెరీ ఈజీ. సో పెటల్కి జనరల్గా 5 lines అనుకుంటాం కదా, అటుపక్క ఇటుపక్క బార్డర్ ఒక లైన్, లోపల 3 lines. సో నేను ఇప్పుడు సెకండ్ లైన్ వేస్తున్నాను. 2 steps తీసుకొని దాన్ని మనం లోపలికి ఇన్సర్ట్ చేసి అండ్ దెన్ థ్రెడ్ పెట్టి లాగేయడమే. చాలా ఈజీ. అక్కడ చూసారా 2 steps తీసుకొని లోపల పెట్టి థ్రెడ్ లాగుతున్నాను. ఈ 3 stepsలో నుంచి మళ్ళీ ఒక్కొక్క స్టెప్లో నుంచి మనం థ్రెడ్ లాగుతూ ఉండాలి. సో టు ఫామ్ అ లైన్. సో అలా మొత్తం 5 lines వస్తే అక్కడ ఒక పెటల్ ఫామ్ అవుతుంది. లెట్స్ సీ. వెరీ ఈజీ. చూడ్డానికి అలా ఉంది, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అని కాదు, బట్ ఇట్స్ వెరీ 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 ఈజీ. మంచి టైం పాస్ కూడా అయిపోతుంది. క్రాచెట్తో మనం అలా అల్లుతూ ఉంటుంటే బాగుంటుంది. అండ్ కాకపోతే హ్యాండ్స్ మరి పెయిన్ వస్తాయి, అది చూసుకోవాలి. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. 4 petals వేసేసాను. నేను బార్డర్ చూసుకోవడానికి మళ్ళీ 4 కదా నేను తీసుకున్నాను. సో మళ్ళీ నేను 4 వేసుకుంటున్నాను. ఆల్రెడీ 1 2 3 and 4. సో మనం లాక్కుంటూ ఉండాలి. అది టైట్గా ఉండకపోతే నీకు ఇక్కడ 3 టైట్గా పడదు. సో 4 ఈ 4 వేసుకున్న తర్వాత నీకు ఒక పెటల్ షేప్ రావాలి కాబట్టి మళ్ళీ ఆ సర్కిల్లోనే ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని పెట్టి లాగేయడమే. జస్ట్ ఇవి ముడ్లేసే లాగుంటాయి అన్నమాట. బట్ చేత్తో ముడ్లేయకుండా మనం ఈ క్రోచెట్ని యూజ్ చేసి ముడ్లేస్తాం. అండ్ దట్స్ ఇట్. సో ఒక పెటల్ అయిపోయింది. లైక్ దట్ నేను 5 petals పెట్టుకున్నాను. మీరు 10 petals పెట్టుకోవచ్చు, 8 petals పెట్టుకోవచ్చు, 16 petals పెట్టుకోవచ్చు, ఎన్ని petals అయినా పెట్టుకోవచ్చు. బట్ ఈ సర్కిల్ అనేది petals పెట్టిన దాన్ని బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. నేను చిన్న సర్కిల్ పెట్టుకున్నాను కాబట్టి నాకు చిన్న ఫ్లవర్ వచ్చింది. సో మీరు పెద్ద సర్కిల్ పెట్టుకుంటే మీకు పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఇది బేసిక్ ఫ్లవర్. సేమ్ ఇదే మోడల్లో మనం ఇంకా చాలా ఫ్లవర్స్ చేయొచ్చు. అంటే అల్లిక అంటారు కదా, సో ఈ అల్లికలోనే చాలా ఫ్లవర్స్ చేయొచ్చు. ఇదైతే చాలా ఈజీగా చేసేస్తాం. సో ఆల్రెడీ నేను 3 petals చేసేసాను. లైక్ దట్. అంటే మొత్తం వీడియోలో ప్రతి పెటల్ పెట్టలేను కదా, సో అలా పెడితే మీకు కూడా చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా వర్డ్స్ ఉండవు అన్నమాట. కంప్లీట్గా మాట్లాడుతూనే ఉండాలి కదా. సో దట్ నేను అది ఎడిట్ చేసేసాను. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. సో నేను 5 petals మాత్రమే పెట్టాను. సో లాస్ట్ 3 వేసేయడమే. సో ఈ 3 వేసేటప్పుడు మాత్రం లిటిల్ బిట్ కొంచెం అంటే కరెక్ట్గా 3 లేకపోతే మళ్ళీ అంత ఊడిపోతుంది. సో నువ్వు ఎంత కష్టపడి అల్లినా ఒక్కటి ఇలా లాగి పెడితే ఒక 2 secondsలో మొత్తం అంతా లాగేయచ్చు అన్నమాట. కాబట్టి ఈ 3 వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. అలా అని చెప్పి గట్టిగా వేసేయకూడదు, ఎందుకంటే గట్టిగా వేసేస్తే మళ్ళీ అంతా కన్స్ట్రక్ట్ అయిపోతుంది, షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చాలా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా నార్మల్గా ముడి వేయాలి. అండ్ దట్స్ ఇట్.
ఫ్లవర్ రెడీ అయిపోయింది. మీకు ఇంకా కావాలంటే ఇంకా డెకరేటివ్గా ఉండాలంటే పర్ల్స్ పెట్టుకోవచ్చు, మధ్యలో పర్ల్స్ పెట్టి నార్మల్గా లేదంటే అల్లొచ్చు దాన్ని కూడా. అండ్ దట్స్ ఎ క్యూట్ ఫ్లవర్. సో మా ఇంట్లో బుద్ధుడు బొమ్మలు ఉంటే నేను ఇలా డిజైన్ చేశాను. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.